హాయ్ పిల్లలు, ఈరోజు అగ్గిపెట్టెతో ఒక లారీని బెలూన్ సహాయంతో ఏ రకంగా తయారు చేసుకోవాలో చెప్తాను మీకు. దీన్ని తయారు చేసే విధానం చాలా బాగుంది, చాలా సింపుల్ గా, ఏం ఖర్చు లేదు. మీరు ఖాళీ 2 అగ్గిపెట్టెలతో తయారు చేయండి. చూడండి ఎంత ఫాస్ట్ గా వెళ్తుంది కదా, బాగుందా? మీకు ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. దీనికి కావాల్సిన వస్తువులు ఏంటంటే 2 అగ్గిపెట్టెలు, ఖాళీ అగ్గిపెట్టెలు 2 తీసుకుందాం. తీసుకొని దీని లోపల ఫస్ట్ పార్ట్ ఉంది కదా, అది ట్రే తీసేద్దాం. ఇప్పుడు ప్రస్తుతం దాంతో పని లేదు. ఈ పైన ఉన్న ట్రేతో ఏ రకంగా తయారు చేసుకోవాలో చెప్తాను. దీనికి ఫస్ట్ ఫెవికాల్ అంటిద్దాం. అంటించి దీని మీద ఒక కలర్ పేపర్ అంటిద్దాం. మీ దగ్గర కలర్ పేపర్ కానీ లేదనుకో, నార్మల్ పేపర్ అంటించినా ప్రాబ్లం లేదు. ఎలాగైనా, ఎందుకంటే దాని మీద అగ్గిపెట్టె మీద సింబల్స్ అవి కూడా లేకుండా ఉంటుంది. తర్వాత 2 లైన్లు వేద్దాం. ఇంకో రకమైన స్ట్రిప్తో ఈ రకంగా డిజైన్ చేస్తున్నాను. మీకు ఇంకేదైనా డిజైన్ నచ్చింది, బాగుంది అనుకుంటే ఆ రకమైన డిజైన్ వేసుకోండి. ఇప్పుడు ఇంకో అగ్గిపెట్టి తీసుకుందాం. దీన్ని ఇలా మడిచి మనం ఒక 40% కట్ చేసుకుందాం. ఒక 60% మనకు కావాలి ప్రస్తుతం. దీన్ని ట్రక్, ఇప్పుడు బొలెరోకి ఏ రకంగా ఉంటుందో మూతి, ఆ రకంగా తయారు చేద్దాం. ఇప్పుడు చూడు, ఈ రకంగా కట్ చేసి చూపించిన విధంగా కట్ చేసేయండి. చేసి దీనికి ఏంటంటే దీనికి కూడా గమ్ రాసేద్దాం. గమ్ రాసి దీన్ని బాటం మూసేద్దాం. ఇదేనంటే వెహికల్ యొక్క మూతి అయిపోతుంది. చేసి దీనికి హెడ్ లైట్స్ మార్కింగ్ చేసుకుందాం. చేసుకొని ఇక్కడ ఒక హెడ్ లైట్ కావాలి, ఇక్కడ ఒక హెడ్ లైట్ కావాలి. 2 రెడీ చూసారా, ఈ రకంగా రెడీ చేసాను. ఇప్పుడు దీని మీద కూడా ఒక కలర్ పేపర్ అంటించేస్తున్నాను. అంటించేసి దీనికి కూడా 2 స్ట్రిప్స్, అటుపక్క ఇటుపక్క. చెప్పాను కదా, మీకు ఇంకో రకమైన డిజైన్ ఏమైనా నచ్చితే ఆ రకంగా డిజైన్గా మీరు తయారు చేసుకోండి. ఇప్పుడు మనకి తయారైపోయింది. ఇప్పుడు దీనికి బ్యాక్ కొంచెం గమ్మేసి, ఇప్పుడు అగ్గిపెట్టెలో ట్రే తీసాం కదా, ఆ ట్రే దీనికి వేసేద్దాం. దీని మీద ఇది పెట్టేద్దాం. ఇప్పుడు ఎలా కనిపిస్తుంది మీకు, బొలెరో ట్రక్ లాగా కనిపిస్తుంది కదా. దీనికి అగ్గిపెట్టె పైన మూతి ఖాళీ ఉంది కదా, దానికి కూడా చిన్న పేపర్ వేసి అంటించేద్దాం. ఇప్పుడు మనకు బ్యాక్ సైడ్కి వెళ్దాం. బ్యాక్ సైడ్కి వెళ్ళి 2 స్ట్రాలు, అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి, 2 స్ట్రాలు అంటించేద్దాం. గమ్తో అంటించేసిన తర్వాత 1 మినిట్ కొంచెం గ్యాప్ ఇచ్చేసి అది చక్కగా అతుక్కుపోతుంది. తర్వాత నా దగ్గర అయితే వీల్స్ ఉన్నాయి, 4 వీల్స్ ఉన్నాయి. మీ దగ్గర లేవు అనుకో, ఇప్పుడు స్ప్రైట్ మూతలు కానీ ఇలాంటివి ఉంటాయి కదా, కూల్ డ్రింక్స్ మూతలు ఏమైనా ఉంటే దాంతో కూడా మీరు తయారు చేసేసుకోవచ్చు ఈజీగా. ఇది చూడండి, ట్రక్ తయారైపోయింది. ఇప్పుడు నాకు కావాల్సింది ఇంకో ట్రే, ఇంకో స్ట్రా కావాలి. ఆ స్ట్రా ఏంటంటే, ఇప్పుడు మన ఇవి ఉంటాయి కదా డ్రింక్స్కి, మన ఫ్రూటీస్కి ఇట్లీకి వస్తాయి, అలాంటిది ఒకటి తీసుకున్నాం. దానికి ఒక బెలూన్ ఒక పక్కన కట్టేసి దాన్ని దారంతో టైట్ చేసేద్దాం. రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను చూపించిన విధంగా దానిలో సెట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం గాలి దీనిలో ఊతే బెలూన్ ఊపుతుంది. ఆ బెలూన్ ఫోర్స్కి ఈ వెహికల్ చూడండి ఎలా వెళ్ళిపోతుంది. ఎలా ఉంది, బాగుందా? ఓకే. నెంబర్ 2, మ్యాచ్ బాక్స్తో గన్ తయారు చేసుకుందాం. మ్యాచ్ బాక్స్ కొంచెం చార్ట్ పేపర్ అయితే బాగుంటుంది, లేకపోతే డ్రాయింగ్ షీట్ అయినా పర్లేదు. కొంచెం మందపాటది కావాలి. ఒక అగ్గిపెట్టి తీసుకుందాం. దీనికి 4 పక్కల ఒక కలర్ షీట్ అంటించేద్దాం. అయిపోయింది, గమ్మేసి అంటించాను. ఇప్పుడు ఇంకో పేపర్ తీసుకున్నాం, చార్ట్ పేపర్. కొంచెం మందపాటి పేపర్ అయితే తీసుకోండి, బాగుంటుంది. మరి ఇక ఈ పుస్తకాల పేపర్లో కాకుండా ఈ చూడండి, చూపించిన విధంగా 3 తయారు చేసుకున్నాను. ఒక సన్నది అంటించాను, దానిపైన ఒకటి, దీనిపైన ఒకటి. ఇప్పుడు ఎలా ఉంది, గన్ మోడల్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ట్రిగ్గర్ తయారు చేస్తున్నాం. చూపించిన విధంగా సెకండ్ పైప్కి, థర్డ్ పైప్కి ఇది ప్రెస్ చేసేయండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఇంకో పేపర్ చివరిలో కొంచెం ఫోల్డ్ చేసి రబ్బర్ బ్యాండ్ ఒకటి పెట్టి టేప్ వేసేద్దాం దానికి. ఇది ఎందుకంటే ఇది యాక్చువల్గా మనకు కావాల్సింది మన బుల్లెట్స్ని బయటకు పంపిస్తుంది కదా, ఎగ్జాస్ట్ అనమాట. ఇది చేసి ఇప్పుడు ట్రిగ్గర్. దీనిలో ఏంటంటే మన చిన్న బోల్స్ లాగా తయారు చేసుకుందాం పేపర్తో. దీన్ని చేసుకొని చూడండి, షూట్ చేద్దాం. వావ్ వావ్, ఎలా అనిపించింది, నచ్చిందా? అయితే పాయింట్ నెంబర్ 3, పేపర్ గన్ మేకింగ్. పేపర్తో గన్ తయారు చేసుకుందాం. చూసారా ఎలా ఉంది, ఇది బాహుబలి గన్ అండి. ఇది ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. ఇది కూడా ఓన్లీ పేపర్స్తో నేను తయారు చేసింది, దీనికి పెద్ద ఇదేం కాదు. ఇది చూడండి, ఫస్ట్ మీకు ట్రై చేసి చూపిస్తాను. ఇప్పుడు పేపర్ని ఇలా ఫోల్డ్ చేసుకుందాం. A4 సైజ్ పేపర్స్ ఉంటే తీసుకోండి. దాన్ని ఒకటే ఎలాగైంది, రెండోది ఇలా స్ట్రైట్గా చేసాం. ఇలా 2 మనకి రోల్స్ తయారైపోయినాయి. ఇప్పుడు చిన్నది ఇంకోటి మూడోది. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఒక విల్లు తయారు చేసుకుందాం. బాణానికి ఉంటుంది కదా, అట్లా విల్ ఇలా కొంచెం చివరిలో ఫోల్డ్ చేసి ఇదిగోండి ఇలా తయారైపోయింది. దీన్ని ఇలాగా అంటించేద్దాం. దానిపైన ఈ గన్ అంటించేసాం. అంటించేసి ఇప్పుడు అటు ఇటు కలిపి ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని, రబ్బర్ తీసుకొని ఇలా సెట్ చేసేద్దాం.
తర్వాత దీనికి చూపించిన విధంగా తయారు చేసుకోండి. ఇంకా చిన్న రోల్ ఒకటి తయారు చేసాం కదా, దానికి ఇది అటాచ్ చేస్తాం అనమాట. దీన్ని ఇలా పెట్టాం. ఇప్పుడు మనకి హ్యాండిల్ ఒకటి తయారైపోయింది. ఇప్పుడు చూడండి, ఈ లాగి ఇక్కడ పెడుతున్నాం, దానిలో ఏదైనా చిన్న బుల్లెట్ లాగా పెడుతున్నాం. ఇది ప్రెస్ చేయగానే దాన్ని వెళ్ళి కొడుతుంది అనమాట. కొట్టగానే ముందుకు వెళ్ళిపోతుంది. ఓకే, పాయింట్ నెంబర్ 4, టీ పాట్ ఎలా తయారు చేసుకోవాలి స్ప్రైట్ బాటిల్తో చూస్తున్నారా? ఈ రకంగా బాటిల్ ఇది ఎలా తయారు చేసుకోవాలి, చూడటానికి ఎంత ముద్దుగా ఉంది కదా. స్ప్రైట్ బాటిల్ని పైన కింద కట్ చేసేయండి. ఇప్పుడు 2 టచ్ చేస్తారు. దీన్ని ఒక్క గోల్ తయారు చేసి ఒక రౌండ్గా ఇచ్చేసి దీనికి ఏంటంటే ఇది మనం సెట్ చేస్తాం. గమ్ అంటించేసి పైన కింద ఇలాంటి స్ట్రిప్ ఒకటి పెట్టేసాం. వావ్, చూడటానికి ఎంత అందంగా ఉంది కదా. టఫ్గా అనిపిస్తుంది, చేస్తూ ఉంటే అంత ఇబ్బంది ఏం లేదు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నాకు తెలిసి ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను. సదా మీ సేవలో లైఫ్ సీక్రెట్ 69. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.